మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనము. నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి, ఏమిటట? నీ గదిలోనికి వెళ్ళి ఏం చేయాలి? తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ఏం చేయాలట? ప్రార్థన చేయుము. రహస్యమందు ఉన్న ఆ దేవుడు ఏం చేస్తాడు? చూసి నీ ప్రార్థన ఆలకించి ప్రతిఫలము ఇస్తాడు. ఎక్కడిస్తాడు ప్రతిఫలం? బ్యాంక్లోనా? ఎంఎన్సి కంపెనీలోనా? హాస్పిటల్లోనా? ఎక్కడండి ఇచ్చేది ప్రతిఫలం? దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీకు కష్టం ఉందా? నీకు రోగం ఉందా? నీకు ఆర్థిక ఇబ్బంది ఉందా? నీ భర్తతోనూ భార్యతోనూ సమస్య ఉందా? లేదు నీ ఆఫీస్లో ఏదైనా సమస్య ఉందా? నీ వ్యాపారంలో ఏదైనా సమస్య వచ్చిందా? అయితే వినో, ఈ సమస్య తీర్చమని చెప్పి దేశమంతా తిరగమాకు. ఈ సమస్యకు తీర్చమని చెప్పి అందరి చేతులు పట్టుకోమాకు. నీవు కలిగి ఉన్న సమస్య తీర్చమని నువ్వు నీ ఇంట్లోకి వెళ్ళి నీ తలుపేసేసుకుని నీ 4 గోడల మధ్య రహస్యముగా దేవునికి ప్రార్థన చేయము. రహస్యమందున్న ఆ దేవుడు ఏం చేస్తాడు? నీ ప్రార్థన విని ప్రతిఫలము ఇస్తాడు. అంటే అర్థం ఏమిటి? సమాధానము ఇస్తాడు.